నంద్యాల జిల్లా ఆళ్లగడ్డలో టీడీపీ ఎమ్మెల్యే అఖిలప్రియ అరాచకాలు అన్నీ ఇన్ని కావు, రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. అహోబిళం పుణ్యక్షేత్రంలో తల నీలాల టెండర్దారులకు ఎమ్మెల్యే అనుచరులు ఫోన్లు చేసి బెదిరిస్తున్నారు. నర్సమ్మ అనే మహిళ ఫోన్ ద్వారా కాన్ఫరెన్స్ కలిపిన టీడీపీ నేత దొరై కంపెనీ యజమానికి వార్నింగ్ ఇచ్చారు. ఇక్కడ టెండర్లు కావాలనుకుంటే ప్రాణాల మీద ఆశలు వదిలేసుకోవాలని హెచ్చరించారు. నీకెవరు సపోర్ట్ చేస్తున్నారో నాకు తెలుసని, అందరి సంగతి చూస్తామని బెదిరిస్తున్నారు. మొన్నొచ్చిన వెహికల్ నెంబర్ కూడా తెలిసిందని, దానిపై కేసు పెడుతున్నామంటూ వార్నింగ్ ఇచ్చారు. వెంటనే అహోబిళం తల నీలాల టెండర్లు రద్దు చేసుకోవాలంటూ హుకుం జారీ చేశారు. దొరై కంపెనీ యజమాని మురుగన్ను హెచ్చరించారు భూమా అఖిలప్రియ అనుచరులు. హలో, దురయ్య మాట్లాడేది. నా కంపెనీ పేరు దురై. చెప్పండి, ఎవరు? ఇప్పుడు నువ్వు మీ కంపెనీ తరఫున రెండు లక్షలు చెక్కులు వేశారు, ఐడియా ఉందా మీకు? డీడీ ఇచ్చినాము, రిటర్న్ చేశారే. రిటర్న్ చేశారు. రిటర్న్ పంపిస్తారు. నీకు మొన్న 200 కేజీలు ఎంటుకలు వచ్చినాయి, ఐడియా ఉందా? లేదు, నాకు ఏం లేదు. సరే, ఏమి లేదో ఏదో మాకు తెలుసు. ఒకటే నేను చెప్పేది, నువ్వు వచ్చి ఇక్కడ చేసుకోవాలనుకుంటే ప్రాణం మీద ఆశ వదిలేసుకు వచ్చి చేసుకో. లేదు, నాకు వద్దు. అమ్మ గుడి నాకు సంబంధం లేదు. అది నేను చెప్పేది వినవయ్యా. నువ్వు ముందు మాట్లాడేది ఆన్లైన్ 2 lakhs కట్టినాంనా. 2 lakhs 2 కట్టావు. అవును, అది మనకు దాని తర్వాత అక్కడ ప్రాబ్లం మనకు వచ్చింది, మనకు తెలిసింది. దాని ముందు ఎవరు చెప్పలేదు మనకు. నాకు అమౌంట్ రిటర్న్ రావడం, నాకు రిటర్న్ అన్న ఎవరు తెలియదు. నాకు అన్న ఎవరు తెలియదుమా. నాకు అమౌంట్ రిటర్న్ అన్ని తెలుస్తాయిలే. నీ అన్న నంబర్ మాట్లాడు చెప్పు ఒకసారి. నేను చేస్తాలే కానీ నీకు ఫోన్లు వస్తాయిలే కానీ నాకు అక్కడ ఏం సంబంధం లేదు సరేనా. నేను ఫస్ట్ నా ఈఎండి అమౌంట్ ఆన్లైన్ కట్టినాను, అది నాకు రిటర్న్ వాళ్ళు ఇవ్వలేదు. అదే వాళ్ళు ఎవరిగా హెల్త్ ఒళ్ళు బాగాలేదు, సంతకం పెట్టలేదు, చెప్పి టైం పెడతాడు. నాకు డబ్బు రాలేదు, 4 days 4 days డబ్బు రావాలా. అదే ఉంది. సపోర్ట్ చేస్తున్నాడు పార్థసారథి గాడు, అందరూ వస్తారు. నాకు ఏం అక్కడ సంబంధం లేదు. అక్కడ నాకు ఏం సంబంధం లేదు. నువ్వు నేను చెప్పేది వింటావా ఫస్ట్? అమ్మా నువ్వు నాకు ఓపెన్ చెప్తాను. నిజం నిజం చెప్తాను, తప్పుడే తప్పు చెప్తాను. నా గుడికి నాకు సరకున్న సంబంధం లేదు. ఆన్లైన్ అమౌంట్ కట్టినాను, అమౌంట్ రిటర్న్ ఇంకా ఇవ్వలేదు. 4 పెండింగ్ ఉంది, రావాలి. అది వాళ్ళు ఏదో హెల్త్ బాగాలేదు, ఒళ్ళు బాగాలేదు చెప్పినారు. అదే పెండింగ్ పెట్టినా, నాకు ఇంకా అమౌంట్ రాలేదు. మొన్న వచ్చిన వెహికల్ ఇల్లు కదా, దాని మీద కేసు కడుతున్నాం. వెహికల్ ఏమో ఏదో మన తెల్లన్న, ఇప్పుడు ఈయన పేరు వచ్చింది, అక్కడ నా పేరు యాడ్ అయిపోయింది. వీళ్ళు వెహికల్ నెంబర్ వచ్చింది, కేసు కడుతున్నాం అని చెప్పండి. సరేనా, వింటున్నాడు కదా ఆయన విన్నట్టు షో చేస్తున్నాడు. ఒకసారి చెప్పు. ఈ అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి లోకేష్ అడిగి తెలుసుకుందాం. ఏంటి లోకేష్, టెండర్ అంటే ప్రాణాల మీద ఆశ వదులుకోవాలి అక్కడ అహోబిళం దగ్గర? ఏం జరుగుతోంది? హరి, ఈ యొక్క ఆడియో ఒక్కటే చాలు. వారి యొక్క అరాచకాలు ఏ స్థాయిలో ఉంది, ఎటువంటి తీవ్రత ఉందనేది చాలా స్పష్టంగా అర్థమవుతున్న పరిస్థితి కనపడుతుంది. ఏదైతే కొద్ది రోజుల పాటు నుండి ఈ యొక్క అహోబిళం సంబంధించిన తలనీలాల టెండర్ విషయంలో అడ్డుపడుతూ ఎవరిని కూడా టెండర్ వేయకుండా అడ్డుపడుతున్న పరిస్థితి కనపడుతుంది. ఈ నేపథ్యంలోనే ఈ రోజు టెండర్ వేసిన దొరై కంపెనీ యజమానిని భయభ్రాంతులకు గురి చేసే విధంగా ప్రాణాల మీద ఆశ ఉంటే ఇక్కడికి వచ్చి పని లేకపోతే ప్రాణం మీద ఏమాత్రం తీస్తున్నా కానీ ఈ యొక్క టెండర్లు రద్దు చేసుకోవాలంటూ భయభ్రాంతులు చేసే విధంగా ఆడియోలో ఫోన్ లో మాట్లాడుతున్న పరిస్థితి కనపడుతుంది హరి. ఎందుకంటే ఈ మొదటగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి ఏదైనా కానీ ఆర్థిక సంబంధించిన విషయాల్లో ఒక చిన్న అవకాశాన్ని కూడా వదలకుండా పూర్తి స్థాయిలో వీరు కమిషన్లకు కావచ్చు, ఇతర అంశాలకు కావచ్చు, డబ్బులు దండుకుంటున్న పరిస్థితి కనపడుతుంది. ఇదే కూడా ఈ యొక్క అహోబిళం యొక్క పుణ్యక్షేత్రానికి సంబంధించిన తలనీలాల టెండర్ విషయంలో కూడా వారికి అనుకూలమైన వారికే ఈ యొక్క టెండర్ దక్కించుకునేందుకు ఎవరిని కూడా ఇతరులను టెండర్ పాడనీయకుండా అడ్డుపడుతున్నారు. అది ఆరోపణ విధంగానే ఉన్నప్పటికీ ఈ రోజు తేటతల్లమైన పరిస్థితి. ఎవరు కూడా ఈ యొక్క టెండర్ లో పాల్గొనదంటూ హుకుం జారీ చేయడము, ఒకవేళ టెండర్ వేసిన వారిని ఈ విధంగా భయభ్రాంతులు గురి చేసే విధంగా వివరిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఎవరు కూడా
టెండర్ పాడేందుకు రాని పరిస్థితే కనపడుతుంది. మొదటి నుండి ఈమె యొక్క అరాచకాలు అయితే ఎక్కువగా ఉన్నది. ఇక అనుచరులు అయితే పూర్తి స్థాయిలో Okay. పదవిని అడ్డు పెట్టుకొని పూర్తిగా భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. హరి, ఆల్రైట్, థ్యాంక్స్ ఫర్ ది ఇన్పుట్స్ లోకేష్. ఆళ్లగడ్డ ఎమ్మెల్యే అఖిలప్రియపై మాజీ ఎమ్మెల్యే గంగుల బ్రిజేందర్ రెడ్డి ఫైర్ అయ్యారు. అహోబిళం విషయంలో చౌకబారు మాటలు మాట్లాడటం మానుకోవాలన్నారు. అహోబిళం టెండర్స్లో అక్రమాలు జరిగాయని బ్రిజేందర్ రెడ్డి ఆరోపించారు. అఖిలప్రియ అనుచరులు ఆళ్లగడ్డను ఎలా దోచుకు తింటున్నారో అందరికీ తెలుసన్నారు. చౌకబారు రాజకీయాలు మానుకొని అభివృద్ధి మీద దృష్టి పెట్టాలన్నారు మాజీ ఎమ్మెల్యే గంగుల బ్రిజేందర్ రెడ్డి. అసలు అహోబిలంలో ఏం జరుగుతుందో ఆ సంబంధించిన విషయాలకి వాళ్ళకి ఎటువంటి సంబంధం లేనట్టు, ఏదో వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఎంతో అన్యాయం జరిగిపోయినట్లు చెప్పారు. ఇంత అవాస్తవాలు చెప్తూ మీడియా ముందరంటే అది మైక్ల ముందర, ఏంటంటే మైక్లకు నోరు లేవు, ఓన్లీ చెప్పేవి వింటాయని చెప్పేసి ఊరికే మైక్ల ముందర కూర్చొని అన్ని పచ్చి అబద్ధాలు మాట్లాడతా ఈరోజు ప్రజల్ని మోసం చేయాలనే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఏ విధంగా ఈ ప్రాంతాన్ని దోచుక తింటున్నారనేది అందరూ గమనిస్తూ ఉన్నారు. ఇట్లాంటి చౌకబారు రాజకీయాలు మానుకొని ఇప్పటికన్నా కళ్ళు తెరిచి మంచి చేయండి.